సొల్లు పురాణం అంతా మాట్లాడుతున్నాడు. మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూడండి, తినడానికి తిండి లేదు, కానీ మా మీసాలకు మాత్రం సంపెంగ నూనె అసలు తగ్గని అది ఆయన ఏంది ప్రౌడ్ టు బి ఆయన దొర అని ఏందో ఇంగ్లీష్లో మాట్లాడినట్టున్నాడు. వెలమ దొరగా ఉండడానికి ఆయన గొప్పగా అదే చెప్తున్నా. దొరలని పిలుస్తుర్రు కాబట్టి బండకేసి కొట్టిర్రు, ఇంకా కూడా బల్పు తగ్గలే. మంచిది, అట్లనే కానీ ఇప్పుడు ఆయన దొడ్లే నూనె ఆయన రోజు సాయంత్రం లెక్క చూసుకునే పరిస్థితి ఉంది. అంత సీరియస్గా తీసుకోకండి. కొంచెం మానసికంగా వారు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు, కొంచెం మానసిక ఆందోళనలో ఉన్నారు. ఉండడానికి కూడా కారణం నేను అర్థం చేసుకోగలను. ఇంట్లో ఉన్న పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితులు, అధికారం కోల్పోయి ఎవరు పిలిచినా పలకకపోవడం వల్ల బెల్లు కొడితే కూడా ఎవరు వస్తలేరు. ఆ సంతగాడు కూడా సెలవు పెట్టిపోయిందంట. నాకు తెలియదు, ఇంకా దాని మీద పూర్తి వివరాలు నేను తీసుకోలేదు. తప్పకుండా ఆ వివరాలను కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా విచారణ పూర్తి చేసి అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నేను మాట్లాడగలను. ఎందుకంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా హోంశాఖ కూడా నా దగ్గరనే ఉంది. విచారణ జరుగుతున్నప్పుడు అర్ధాంతరంగా ఆదరబాదరగా ఎవరి మీదనో ఆరోపణ చెయ్యాలనో ఎవరినో గందరగోళపరచాలన్న ఆలోచన నాకు లేదు. అధికారులు విచారణ చేస్తున్నారు. ఏం జరిగింది, ఏం జరగబోతుందని అధికారులు నాకు నివేదిక ఇచ్చే వరకు నేను ఎలాంటి స్పందన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో చెప్పదలుచుకోలేదు. రాహుల్, ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ నీకు తెలుసు కదా, వివిధ రాష్ట్రాలతో కూడుకున్న సమూహమే భారతదేశము. మరి వివిధ రాష్ట్రాలలో పార్టీకి వివిధ విధానాలు ఉంటాయి. అందుకే రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఉంటారు కదా, దాని ప్రకారమే పనిచేస్తున్నా నేను. కేసీఆర్ డెఫినెట్గా అంటాడు, ఎందుకంటే మోడీని మెప్పించాలి, అమిత్ షాను ఒప్పించాలి బిడ్డ బెయిల్ కోసం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీ దాదాపుగా కనుమరుగైపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అంటున్నాడంటే చంద్రశేఖరరావు గారి యొక్క ఆలోచన విధానం ఏందో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా రావణాసురుడు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నట్టు ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా అమిత్ షా మోడీని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. కాంగ్రెస్ను విమర్శిస్తేనో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తేనో వాళ్ళు ప్రత్యక్షమవుతారని ఆయన ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కారణమా, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం కారణమా? ఏం కారణం కాంగ్రెస్ను తిట్టడానికి? ఇప్పుడు ఆయన మోడీని ఒప్పించే ఆలోచన తప్ప ఇంకేదైనా ఒక్క కారణం చూపించండి కాంగ్రెస్ను విమర్శించడానికి. 10 సంవత్సరాలు వైఫల్యం చెందిన ప్రధానమంత్రి, దగా చేసిన ప్రధానమంత్రి, దేశాన్ని అప్పుల ఊబిలో ముంచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడుంటే ఆయన గురించి మాట్లాడకుండా 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసి 30,000 ఉద్యోగాలు ఇచ్చి బీసీ జనాభా లెక్కలు పెట్టి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ఉద్యోగాలు 564 నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు వరి మొత్తం 7,000 చిల్లర కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్న మమ్మల్ని ఈరోజు చంద్రశేఖరరావు గారు విమర్శిస్తున్నాడంటే అసలు ఆయన ఏ రకమైన వైఖరులు ఉన్నాడో ఆయన మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోండి.
ఇప్పుడు నేను అధికారం చేపట్టినాడు డిసెంబర్ 7 తారీఖు నాడు 7 లక్షల కోట్ల అప్పుతో బయలుదేరినాము. ఆ రోజు నుంచి మొన్న 7 తారీఖు వరకు ఏప్రిల్ 1 వరకు 26,000 పైచిలకు కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పు కట్టినము. ఆర్థిక నియంత్రణ దుబారా తగ్గింపు ద్వారా, పన్నులు రావాల్సిన వాటిని రాబట్టుకోవడం ద్వారా, ఆర్థిక క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రతి ఒక్కరికి 1 తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాము. ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడ్బందీ ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో లక్ష రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. నా ప్రణాళిక నాకున్నది, ఆర్థిక క్రమశిక్షణ నాకున్నది. అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాము. ఆయన రాజేందర్ ఆర్థిక మంత్రి ఉండే అన్ని తెగనమ్మిండు.